మిత్రులారా, జిలుగు జనుము ఇది దాదాపు 90 రోజుల పచ్చిరొట్ట. ఎందుకంటే మనం చల్లినాక ఒక నెల రోజులకు వర్షాలు కొట్టి కొద్దిగా లేటుగా పెరిగినాయి, అయినా ఇంత పెరిగింది చూడండి. ఇది పూతకొచ్చినప్పుడు దున్నచ్చు, కానీ దున్నడం ద్వారా మనకు ఒక రకమైన విష పదార్థం తయారవుతుందని విన్నాను. అందుకే దీన్ని ఏం చేసిన అంటే 90 రోజులు పెంచి విపరీతంగా పెద్ద పెరిగినాక దీన్ని భూమిలో పండబెడతాను అంతే. దీన్ని ఏం చేయడం అంటే ఇక్కడ దాని మొదలు కాడ ఇరిగిపోయి ఈ ఏరు వానపాములకు ఎరువు అయితే ఇదేమో సహజ సిద్ధమైన మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఈ మురిగిపోయిన ఈ ఏరును వానపాములు ఆహారంగా తీసుకొని మనకు సేంద్రియ పదార్థాన్ని బయటికి చేస్తుంది. అలాగే భూమి గుళ్ళ ఏర్పడుతుంది. ఈ మొదలు ఇరిగిపోయిన కాడ ఇంత వెడల్పుగా ఈ సొట్ట ఏర్పడుతుంది. సొట్ట ఏర్పడడం పడ్డ వర్షం పడ్డట్టు అందులో నిలువ ఉంటుంది. భూమికి నీటిని నిలుపుకునే శక్తి ఎక్కువ అవుతుంది. అప్పుడు భూమి సహసిద్ధంగా ఒక గంగాళంలా తయారవుతుంది. అప్పుడు మనకు ఈ ఆయిల్ పామ్ చెట్లకు ఎన్పికే ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియం విపరీతమైన మనం అందించిన వాళ్ళం అవుతాం. ఒక ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పచ్చిరొట్ట పైరు ఇలా చేయడం ద్వారా భూమికి అందించిన వాళ్ళం అవుతాం. అప్పుడు భూమి ఆరోగ్యంగా ఉంటుంది. మిత్రులారా చూడవచ్చు, దీన్ని రూటావేటర్తోనే దున్నకుండా ఖాళీ పడుకోబెట్టిపోవాలి. చూడవచ్చు మిత్రులారా, ఇంత పెరిగిన ఈ జిలుగు ఇది ఉల్లారిపోయి పీచుగా ఏర్పడుతుంది. ఇది దాదాపు ఒక 3 ఉంటుంది దీని కింద ఏర్లు. ఈ ఏర్లు ఈ సొట్టలు ఏర్పడి నీటి నిలుపుకునే శక్తి ఉంటుంది. అప్పుడు ఇదంతా వానపాముల ఆహారం అవుతుంది. ఇదేమో ఉల్లారకపోయి సహసిద్ధమైన మల్చింగ్ ఏర్పడి ఈ హ్యూమస్ నిలుపుతుంది అన్నట్టు. హ్యూమస్ తయారవుతుంది. ఇది అప్పుడు సహసిద్ధంగా మల్చింగ్లా ఏర్పడి హ్యూమస్ తయారై భూమి ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పటికి పదను నిలుపుకుంటుంది. ఈ ఆయిల్ పామ్ మొక్కలు ఏంటి, దీని సహజ గుణం ఏంటంటే దీనికి ఎప్పటికి పదను ఉండాలి. 365 రోజులు సంవత్సరం 365 రోజులు దీని పదనే కావాలి. కాబట్టి ఇది నీటి చెట్టు, ఎల్లప్పుడూ నీళ్ళు ఉండాలి దీనికి. చూడవచ్చు మిత్రులారా, మనకు ఇది 33-34 నెలల చెట్లు ఇవి మనకి ఆయిల్ పామ్. దాదాపు 90 రోజుల పచ్చిరొట్ట పైరు. అక్కడక్కడ మనం మునగ కూడా పెట్టినాం, మునగకాయలు కూడా ఉన్నాయి కాసింది. ఇంత పెరిగినది చూడవచ్చు. దాదాపు ఇది 15 ఫీట్లు ఉంటుంది, విపరీతంగా పెరిగింది. మన ఆయిల్ పామ్ చెట్లను దాటిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క 10 రోజుల ముందు నేను చాలచ్చు, కానీ మనకు వర్షాలు పడుట్లా ఇది దున్నడం వీలు కాలే. దున్నడం అంటే పండబెట్టడమే, భూమి మీద పండబెట్టడం. అది మునగ కూడా నత్రజనిని గాలి నుంచి, ఎండ నుంచి తీసుకొని, వాతావరణం తీసుకొని ఆ నైట్రోజన్ ఫిక్సేషన్ చేసి భూమిలో స్థిరీకరిస్తుంది. అప్పుడు మనకు ఈ ఆయిల్ పామ్ చెట్లకు కూడా నత్రజని సహజంగా ఆడుతుంది. దాని ఆకు ఎరువే, దాని కాయ ఎరువే, దాని మండేరు అన్ని ఎరువే ఉపయోగపడుతుంది. చూడవచ్చు మిత్రులారా, మునుగ కాసింది. మనకి ఇవి ఉండుట్లా ఈ లోపలికి రాకలేకపోయినా ఇక మన కూర మందు వెళ్తే ఇవాళ మా బామ్మారి కనుకంటే మస్తు ఇష్టం. ఆయన కూడా సంబరం ఈ మునగకాయలు ఉంటాయి సార్. ఈరోజు మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మిత్రులారా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నదో నేను చేసే వ్యవసాయం. చూడవచ్చు మిత్రులారా, ఎంత ఉందో పచ్చిరొట్ట పైరు. ఇదంతా పచ్చిరొట్టె. ఇదంతా ఒక 4-5 రోజులనే ఉల్లారకపోతుంది. ఉల్లారి మన సంవత్సరం పొడుగుతా ఇది పీచు పదార్థం తయారవుతుంది. ఇది ఉల్లారకపోవట్ల పీచు పదార్థం తయారై ఎరువు తయారవుతుంది. ఎన్ని టన్నుల ఎరువు మన భూమికి అందించిన వాళ్ళం అవుతుంది. మిత్రులా ఇలా చేయొచ్చు వ్యవసాయాన్ని. వ్యవసాయం కష్టంతో కూడుకున్నది, కానీ ఇష్టంగా చేస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. మనకు మనధైర్యం ఇస్తుంది, సంతృప్తినిస్తుంది. మిత్రులారా, ధన్యవాదాలు.